హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ మయూరి. తమ్నైల్లో చూసినట్టే ముందు మేము కాంచీపురంలో ఉన్న కామాక్షి అమ్మవారి టెంపుల్కి వచ్చాము. ఈ గుడి మామూలు అమ్మవారి గుడి ఏం కాదు. 51 శక్తిపీఠాల్లో కాంచీపురం కామాక్షి అమ్మవారి టెంపుల్ ఒకటి. ఎంతో అదృష్టం చేసుకుంటే గాని కామాక్షి అమ్మవారి దర్శనం కలగదు అని నా ఫీలింగ్. మీలో ఎవరైనా ఇంతవరకు వెళ్ళకుంటే తప్పకుండా వెళ్ళండి. టెంపుల్ చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఆ రోజు మేము విజిట్ చేసిన రెండో టెంపుల్ కామాక్షి అమ్మవారి టెంపుల్. ముందు మేము గోల్డెన్ టెంపుల్కి కూడా వెళ్ళాము. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ చేయండి, ప్లీజ్ వాచ్ చేయండి. వెల్లూరు నుండి కామాక్షి అమ్మవారి టెంపుల్కి మాకు 2 hours పట్టి 4:30కి అలా వెళ్ళాము. ఆ టైంలో క్రౌడ్ ఏం లేదు, సో దర్శనం కూడా తొందరగా అయిపోయింది. చాలా బాగా జరిగింది. లారా అమ్మవారిని చూసుకున్నాం. అక్కడే మాకు ఈవినింగ్ 5 అయ్యింది. పక్కనే 1 kilometerలో విష్ణు కంచి అని ఇంకో టెంపుల్ ఉంటుందండి. కామాక్షి అమ్మవారి టెంపుల్కి వచ్చిన ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్తారంట. సో మేము కూడా వెళ్ళాము. ఇక్కడ మనం బంగారు బల్లిని కూడా దర్శించుకోవచ్చు. కారు దిగగానే ఫస్ట్ టాయ్సే కనిపించాయి. మా పాపకి చాలా ఇష్టం చూడడం మాత్రమే, ఆడుకోవడం కాదు. ఎన్ని బొమ్మలు ఉన్నా సరే అసలు టాయ్స్తో ఆడుకోదు. సో మాకు కూడా మళ్ళీ టైం అవుతుందని చెప్పి డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోయాము. మామూలుగా అయితే ఈ టెంపుల్కి ఎంట్రీ ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ నుండంట. కాకపోతే ఇక్కడ రెనోవేషన్ అంతా జరుగుతుంది, సో అది క్లోజ్ చేశారు. అందుకే మేము వేరే రూట్ నుండి వెళ్ళాము టెంపుల్కి. గుళ్ళోకి ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, మండపం లాగా ఉంది. ఆ ఒక్కొక్క పిల్లర్ అసలు ఎంత బాగుందో గుడి చూడ్డానికి మాత్రం బాగా ఓల్డ్గా కనిపిస్తుంది, కానీ ఆ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ చెట్టు కూడా చాలా ఈవెన్గా కట్ చేశారు, చాలా పెద్దగా మంచిగా ఉంది. తమిళనాడు వెళ్తే మాత్రం ఈ టెంపుల్ తప్పకుండా విజిట్ చేయండి, చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి విష్ణు కంచి. చెట్టు చూడండి ఎంత బాగుందో, చాలా పెద్దగా ఉంది. గుడి లోపల ఎంటర్ అయ్యాక మేము వెళ్తూనే ఉన్నాం, టెంపుల్ వస్తూనే ఉంది, అంత పెద్దగా ఉంది. చూసారు కదా ఇక్కడ ఎంత ఓల్డ్గా ఉందో, కానీ చాలా బాగుంది టెంపుల్ మాత్రం. రెనోవేషన్ అది స్టార్ట్ చేసినట్టున్నారు, గోపురం మాత్రం కన్స్ట్రక్షన్ అవుతుంది. సో చూడండి అసలు ఎంత బాగుందో. కెమెరాలో కన్నా మనం వెళ్ళి చూస్తే మాత్రం చాలా చాలా నచ్చుతుంది మీ అందరికీ. సో తప్పకుండా వెళ్తే మాత్రం విష్ణు కంచి విజిట్ చేయండి. ఇంకా ఎప్పుడెప్పుడు తాకుదామా బంగారు బల్లిని అని అలా వెళ్తూ మొత్తానికైతే బంగారు బల్లి వచ్చేసింది. మీరు కూడా మాతో పాటు చూడండి. ఇక్కడ స్టెప్స్ చూసారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో, ఒక్కొక్కరు మాత్రమే వెళ్ళాలి, చాలా చిన్నగా ఉంటాయి. మీరు వెళ్తే మాత్రం జాగ్రత్త, స్లిప్పరీ కూడా ఉంది. సో ఇది అన్నమాట బంగారు బల్లి. అక్కడ వెండి బల్లి, సూర్య భగవానుడు కూడా ఉన్నాడు. ఈ బల్లిని తాకిన తర్వాత మనకి బల్లి దోషాలు ఏమున్నా సరే పోతాయంట. తాకిన తర్వాత కూడా బల్లి పడినా, బల్లి టచ్ చేసినా, అలా ఏమైనా జరిగితే కూడా మనకి ఏం దోషం అంటకుండా ఉంటుందంట. సో వీలైనప్పుడు ఖచ్చితంగా వెళ్ళి మీరు కూడా బంగారు బల్లిని దర్శించుకోండి, తాకిరండి. ఈ గుడి ఎంత పెద్దగుందో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆ చివరన చెట్టు దగ్గర మొదలైతే మళ్ళీ ఇటువైపు చూడండి, అక్కడ ఆ చివరి వరకు ఉంది. సన్సెట్ కూడా చూడండి. నెక్స్ట్ ఇది వచ్చేసి శివకంచి. విష్ణు కంచి నుండి ఇది కూడా దగ్గరే. మా టైం మొత్తం విష్ణు కంచి దగ్గరే గడిపేశాము. చూడండి ఎంత పెద్ద నందియో. ఈ టెంపుల్ కూడా బాగుంది, కానీ చీకటి అయిపోయింది.
వన్ డేలోనే అన్నీ కవర్ చేయాలని కొంచెం ఇలా హరీగా అయిపోయింది అనుకోండి. మళ్ళీ స్టే ఇదంతా ప్రాబ్లం, మళ్ళీ ఆఫీస్లో అవి ఉంటాయి కాబట్టి సో మేము వన్ డేలోనే అలా పెట్టుకున్నాము. నెక్స్ట్ ఆ 3 టెంపుల్స్ దర్శనాలు కూడా చాలా బాగా జరిగాయి. కానీ డే అంతా కంటిన్యూగా వెళ్ళాం కదా, కొంచెం టయర్డ్ అయ్యాము. అండ్ మేము తిరిగి మళ్ళీ తిరుపతికి వెళ్ళాలి. సో వెళ్ళే దారిలోనే తిరుత్తని టెంపుల్ కూడా ఉంది. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి ఇది. సో పిల్లలున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు, చాలా మంచిది స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకుంటే. సో అక్కడ 8:30 వరకే లాస్ట్. ట్రై చేద్దాము, టైం ఉంటే దర్శనం చేసుకుందాము అని అస్సలు తగ్గకుండా వెళ్ళామన్నమాట. ఆల్మోస్ట్ మేము టెంపుల్కి రీచ్ అయ్యేసరికి 8:10 అయింది. తెలుగులో కూడా బోర్డు చూసి హ్యాపీ అనిపించింది. తెలుగు వాళ్ళు కూడా చాలా విజిట్ చేస్తారనుకుంటా, నాకైతే ఎవరు కనిపించలేదు. ఇంకా 20 మినిట్సే ఉంది, లోపలంతా నడవాలి. అసలు క్రౌడ్ ఎలా ఉందో ఏమో తెలీదు. వెళ్ళాము కానీ ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క విశిష్టత, అది మనం వెళ్ళి అక్కడికి ఫీల్ అవ్వాలి అంతే. ఇంకా మేము పరుగున వెళ్తున్నాం అన్నమాట. మాకు 20 మినిట్స్లో మేము దర్శనం చేసుకోవాలి, అది లాస్ట్ మినిట్ అయినా పర్లేదని చెప్పేసి వెళ్ళాము. కానీ ఆ రోజు మాత్రం మేమే లాస్ట్ భక్తులం. మేము వెళ్ళగానే ఇంకా ఆయన లాక్ చేశాడన్నమాట. ఇక్కడ టెంపుల్స్లో అంతా కూడా చేతిలోకి ఇస్తున్నారు కుంకుమ. అది అన్ని టెంపుల్స్లో అలాగే ఇచ్చారు. అదొక్కటి నాకు కొత్తగా అనిపించింది. దర్శనం చేసుకున్నాక కాసేపు అలా కూర్చుందామని ఇంకా బయటికి వెళ్ళాము. టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది, లైటింగ్తో అంతా బాగుంది. నైట్ కదా, చల్లగా ఉంది. కొండపైన ఉండేసరికి బాగా చల్లగా ఉండే అన్నమాట. సో పొద్దునుండి కార్లో కూర్చొని ఒక్కటే తిరగడం, మొత్తానికి లాస్ట్కి ఇక్కడ రిలాక్స్ అయ్యాం కాసేపు. ఇంకా మళ్ళీ ఇక్కడ నుండి డైరెక్ట్గా తిరుపతికే వెళ్ళాలి. పాప కాసేపు ఆడుకుంది, బెలూన్స్ కావాలని అడిగింది. అసలు షాపింగ్ ఏమీ చేయలేదు. సింగిల్స్ అలా వెళ్తే మాత్రం అన్నీ చూసుకోవచ్చు. ఫ్యామిలీతో ఇలా చిన్న పాపతో కొంచెం కష్టమే, బట్ సాటిస్ఫైడ్. ఉన్న టైంలో మాకు మ్యాక్సిమం టెంపుల్స్ కవర్ చేసాం మేము. మళ్ళీ అంత దూరం వెళ్ళాం కదా అని చెప్పేసి. ఇంకా నైట్ తిరుపతికి రీచ్ అయ్యాం, 1 అలా అయింది. అక్కడే ఏసీ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసి ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 కల్లా ట్రైన్ స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఇంకా అక్కడే బ్రేక్ఫాస్ట్ అది చేసేసి స్టార్ట్ అయిపోయాము మళ్ళీ హైదరాబాద్కి. మేము వచ్చేది కృష్ణా ఎక్స్ప్రెస్ అన్నమాట. విజయవాడ వచ్చేంత వరకు కూడా ఆన్ టైం ఉండే. 1:30 అంటే 1:30కి విజయవాడలో ఉన్నాము. ఇంకా 1:30 తర్వాత స్టార్ట్ అయింది మాకు సినిమా. అన్ని స్టేషన్స్లో ఆపడం స్టార్ట్ అయిందన్నమాట. ఆపిన దగ్గర 1 గంట 40 మినిట్స్ ఇలా. పొద్దున ఎక్కాము 5కి, మార్నింగ్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది, అంతా ట్రైన్లోనే. అసలు బాబోయ్ అనిపించింది అన్నమాట. ఎండకి అసలు పిచ్చెక్కిపోయింది. మనకే ఎలానో ఉంటుంది, కానీ మా పాపకి మాత్రం పర్లేదు. అసలు తను ఎలా ఉంటుందో అనుకున్నాము, తను మాత్రం బాగా ఆడుకుంది. ఒక సీట్ మొత్తం ఖాళీ చేసేసి తనకిస్తే ఆడుకుంది కాసేపు. ఇక డే అంతా ట్రైన్లోనే ఉండేసరికి పక్కన వాళ్ళు కూడా పరిచయం అయ్యారు. వేదాంశి క్యూట్గా ఉంది అని చెప్పి తీసుకున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అసలు కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళదు కానీ వెళ్ళింది. వాళ్ళ దగ్గర అవి చిప్స్ అవి ఉన్నాయి, తీసుకొని తింటూ వాళ్ళతో పాటే కూర్చుండిపోయింది. రా అన్నా కూడా రాలేదన్నమాట. నాకే అసలు షాకింగ్గా అనిపించింది. అసలు ఎప్పుడూ వెళ్ళదు కొత్త వాళ్ళ దగ్గరికి. అలా వాళ్ళతో కొంచెం ఆడుకుంది. మా అమ్మ వెళ్ళి అక్కడ సెక్యూరిటీ జాబ్ చేస్తుందన్నమాట. చిన్న పాప కదా, అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో. మళ్ళీ అక్కడ మొత్తానికి చెర్లపల్లిలో దిగిపోయాము. దిగేసరికి 1:30 అయింది ఎర్లీ మార్నింగ్. చూడండి, ఇంకా ఫుల్గా అలసిపోయామన్నమాట. ఫుల్ లేట్ కృష్ణా ఎక్స్ప్రెస్. అస్సలు ఇంకోసారి వెళ్ళొద్దు బాబోయ్ అనిపించింది. ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్. ఇంకా ఇక్కడే దిగిపోయాము. దిగి ఇంకా బయటికి వెళ్తున్నాము, లగేజ్లు అంతా మోసుకుంటూ. ఫుల్ నిద్రలో ఉన్నాము అందరము. స్టేషన్లో మాత్రం బాగా దోమలు ఉన్నాయి అసలు. ఇదంతా కొత్తగా కడుతున్నారు కదా, ఇంకా వర్క్ జరుగుతుంది.
స్టేషన్ మాత్రం అసలు ఒక లెవెల్లో ఉంది, చాలా బాగుంది, పెద్దగా ఉంది, కొత్తది కదా, చాలా చాలా బాగుంది. సికింద్రాబాద్ కూడా లేదు, అంత బాగుంది. ఇంకా లగేజ్ అంతా మా ఆయనకి తమ్ముడికి ఇచ్చేసి ఇంకా మేము స్టేషన్ బయటికి వెళ్ళిపోయాము. అక్కడ నుండి అమ్మ తమ్ముడు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా నేను అత్తయ్య మింటూ మాత్రం మా ఇంటికి వెళ్ళిపోయాము. మొత్తానికి మా ట్రిప్ ఇలా అయింది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, నాకు చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.